అసలు తల్లికి వందనం సేవలు కొంతమందికి, తల్లికి వందనం పథకం కింద డబ్బులు పడేది కొంతమందికేనా? అది ప్రభుత్వ స్కూల్‌లో చదివే పిల్లలకిస్తున్నారా? లేకపోతే ప్రైవేట్ స్కూల్ పిల్లలకిస్తున్నారా? అసలు ఏమి తెలియట్లేదు. చాలా కొద్ది మందికి మాత్రమే తల్లికి వందనం పథకం పడుతుందని సాక్షాత్తు టీడీపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముందు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేనే ఈ మాట అనటం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరం. అలాగే ఇది పెద్ద సంచలనమైనటువంటి వార్త అయింది. తల్లికి వందనం కేవలం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మాత్రమే ఇస్తారా? లేకపోతే కార్పొరేట్ పాఠశాలలో చదివే వారికి కూడా ఇవ్వరా? ఇస్తారా? అని టీడీపీ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి అధికారులను నిలదీశారు. నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ అధ్యక్షతన జరిగింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో తల్లికి వందనం పథకం మీద కృష్ణారెడ్డి తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో ఒకే పాఠశాలలో 50 మంది విద్యార్థులకు పైగా తల్లికి వందనం అందలేదు అని విద్యాశాఖ అధికారుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో కావలి నియోజకవర్గం నుంచే దగ్గర 100 మందికి పైగా ఫిర్యాదు చేశారని తెలిపారు. తల్లికి వందనం అందలేదని మంత్రి ఎదుటే టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నించడం అనేటువంటిది పెద్ద సంచలనమైన వార్త అయింది.